యేసుక్రీస్తు మా తండ్రి, మా రక్షకుడా నీ నామమును బట్టి ప్రార్థన చేసుకుని నాయన ఈ గృహమునందు నీ నామమును బట్టి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. 2024 సంవత్సరాల కింద మీరు లోకానికి వచ్చి ప్రజల పాప పరిహారం నిమిత్తమై ప్రాణము దారపోసి మమ్మల్ని రక్షించుకున్నారు కనుక మేము నీ పిల్లలను నీ నామమును ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తున్నాం. ఎందుకంటే మరి ఎవడైనాలో కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు అతను యుద్ధంలో ప్రవేశింపకూడదు అని చెప్పావు. యుద్ధంలో ప్రవేశించక మునుపు ఇంటిని ప్రతిష్ఠించమని చెప్పావు నాయన. మరి ఇంటి మీద పిట్టగోడ కట్టమని చెప్పావు. ప్రతి ఇంటికి, కొత్త ఇంటికి మీరు నియమించిన నియమమును బట్టి నాయన ఈ గృహాన్ని మేము ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మొదలుకొని మీ పిల్లలు లోపలికి వచ్చినప్పుడు, వేరపలకు వచ్చినప్పుడు దేవుడకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకి ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలు పట్టచాలని మా గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులము అయోగ్యులము తండ్రి, నీ ప్రేమ చేత ఎంతగానో ప్రేమించి దీవించి ఆదరించి ఈ దినాన సజీవులుగా ఉంచి మీ దాసులు మా ప్రియులు పేతురన్నకు మీరు ఇచ్చినటువంటి గృహమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతిదీ కూడా మర్యాదగాను సక్రమంగాను జరిగించుటకు మీరు చూపుతున్న కృపలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ ఎందు భయభక్తుల వారి వల్ల ఆయన కృప అంచెలంచెలుగా మీరు చూపిస్తారని, ఉన్నతంగా హెచ్చిస్తారని నీ యొక్క వాక్యంలో వ్రాయబడిన రీతిగా నీ కృప చొప్పున మరి బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా తండ్రి మరి ఇస్లాం క్రమక్రమంగా ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ వచ్చాడో, మీరు చెల్లించడానికి మీరు కారణమయ్యారో, అదేవిధంగా తండ్రి మీరు రాష్ట్ర జీవితంలో కూడా ప్రతినిధిగాను, వినయముగాను, విధేయతగాను, సాత్వికముగాను ఈ దృష్టిలో నడుచుకున్నప్పుడు, నిందరహితులుగా ఈ లోకంలో నడుచుకున్నప్పుడు
సంపూర్ణమైన ఆత్మ జ్ఞానం అనుగ్రహిస్తున్నందులనే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రాముఖ్యంగా నూతనంగా తండ్రి గృహాన్ని ఇచ్చినందులో కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉండగా నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత, నీ కళ్ళు దృష్టి ఈ నూతన గృహం పైన ఉంచుతూ నడిపిస్తున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. రండి అందరూ స్థలం రండి. స్తుతియో మహిమ ఘనత నీకే.